వెల్కమ్ టు ది పాయింట్. చదువు పూర్తవగానే అమెరికా వెళ్ళాలి అనేది భారతీయులతో పాటు చాలా దేశాల డ్రీమ్. కానీ అమెరికా కంపెనీలు గత ఏడాది దాదాపు 7,20,000 పైచులకు ఉద్యోగాలు తొలగించినట్లుగా ఒక నివేదిక వెల్లడించింది. 2022లో నమోదైన 3,60,000 పైచులకు తొలగింపులతో పోలిస్తే ఇది 98% ఎక్కువ అని కూడా ఆ నివేదిక పేర్కొంది. ఇప్పటి వరకు మనం తరచూ వింటూ వస్తున్నాం టెక్ కంపెనీలు మాత్రమే ఉద్యోగులను తొలగిస్తున్నాయని. కానీ అమెరికాలో ఉన్న ఇతరత్ర కంపెనీలు కూడా ఇలాంటి నిర్ణయాన్ని తీసుకుంటున్నాయి. అమెజాన్ సహా టెక్ రంగంలోని కంపెనీలే దాదాపు 1,68,000 పైచులకు ఉద్యోగులకు ఉద్వాసన పలికాయని చెప్పేసి ఈ నివేదిక స్పష్టం చేసింది. అయితే ఈ సంఖ్య ఇయర్ బేసిస్లో చూసుకుంటే గనక 73% ఈ ఇయర్ ఎక్కువగా ఉందని కూడా ఆ నివేదిక వెల్లడించింది. కంపెనీలన్నీ టెక్ అని కాకుండా అటు ఇండస్ట్రీ కంపెనీస్ కానివ్వండి, లేకపోతే పోర్ట్స్ ఇలాంటి స్టోర్లు కానీ అన్ని రకాల కంపెనీలు కూడా తమ ఎక్స్పెన్సెస్ కంట్రోల్ చేసుకోవాలన్న టార్గెట్తోనే 2024 సంవత్సరంలోకి అడుగుపెట్టాయని కూడా ఆ నివేదిక పేర్కొంది. సో ఈ నేపథ్యంలో కేవలం ఇప్పటి వరకు చూసుకుంటే గనక టెక్ కంపెనీ నుంచి మాత్రమే టెక్కీలకు ఇబ్బంది అనే వార్తలు తెర మీదకి వచ్చాయి. గూగుల్తో మొదలుకొని ప్రతి ఒక్క దిగ్గజ కంపెనీ కూడా చాలా మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అమెరికాలో ఆర్థిక వ్యవస్థను కంట్రోల్ చేసేందుకు చర్యలు చేపట్టాలన్న లక్ష్యంతో అన్ని కంపెనీలు కూడా ఉద్యోగులను తొలగించే ప్రయత్నం చేస్తున్నాయి. కనుక ఉద్యోగుల తొలగింపు సమస్య అనేది ఎక్కువ సంఖ్యలో ఈ ఇయర్ పర్టికులర్గా ఉంటుందని కూడా కమిటీ అంచనా వేసింది. దీంతో పాటుగా కొత్తగా నియామకాలు కూడా పెద్దగా జరగవు అని కూడా ఈ నివేదిక అయితే స్పష్టం చేసింది. దీనికి తోడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కొనుగోలు విలీనాల క్రమబద్ధీకరణ నేపథ్యంలో కూడా ఉద్యోగాల్లో మరిన్ని కోతలు ఉండొచ్చని కూడా నివేదిక స్పష్టం చేసింది. లాస్ట్ ఇయర్లో చూసుకుంటే రిటైల్ రంగంలోని కంపెనీలు 78,800 పైచులకు ఉద్యోగులను తొలగించేశాయి. వార్షిక ప్రాతిపదికలో చూసుకుంటే ముందు సంవత్సరంతో పోలిస్తే 274% ఇది ఎక్కువ. ఆసుపత్రులు సహా ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తుల తయారీ సంస్థల్లో కూడా తొలగింపులు స్టార్ట్ అయ్యాయి. ఇవి కూడా 91% పైగానే ఉన్నాయి. వీటితో పాటుగా ఆహార తయారీ సంస్థలు కానివ్వండి, స్టోర్స్ ఇలాంటి వాటిలో కూడా 91% పైగా పెరిగాయి. అంటే 50,000 పైచులకు ఉద్యోగాలు పోయాయి. 2024లో ఆ సంఖ్య మరింత పెరుగునుందని కూడా నివేదిక వెల్లడించింది. ఏదేమైనా అమెరికాలో ఆర్థిక వ్యవస్థలోని అనుమతులు లోపాలను తొలగించేందుకే ఇప్పుడు ఉద్యోగుల తొలగింపుకు ఒక కారణమని కూడా నివేదిక అభిప్రాయపడింది. అయితే చాలా కంపెనీలు మూతపడ్డాయి. కరోనా తర్వాత చాలా స్టోర్లు, వ్యాపారాలు కూడా దివాలా తీశాయి. దీంతో కొత్తగా పెట్టుబడులు పెట్టే వ్యాపారవేత్తలు ముందుకు రాకపోవడంతో వ్యాపారాలు ఎలా కొనసాగించాలో తెలియక అమెరికాలో చాలా కంపెనీలు కూడా ఇలాంటి ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో భారత్కు సంబంధించి చూసుకుంటే కనుక లాస్ట్ ఇయర్లో 2023లో 34% పైగా ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. సో ఆ తర్వాత కూడా కంపెనీస్ వెనక్కి తీసుకున్న పరిస్థితి కూడా లేదు. కొన్ని టెక్ కంపెనీలు అయితే కొంత ప్యాకేజ్ ఇచ్చి ఉద్యోగులను తొలగించిన పరిస్థితి మనం చూసాం. కానీ టెక్ కంపెనీలు కాకుండా ఇతరత్ర కంపెనీలు చూసుకుంటే కనుక బోనస్లు కూడా ఇవ్వని పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. వేరే కంపెనీకి సంబంధించి ఏమైనా ప్యాకేజ్ ఇచ్చి ఉద్యోగులను తొలగిస్తాయా, లేకపోతే నిర్ద్వంద్వంగా తొలగింపు చేపడతాయా అన్నది మాత్రం చూడాలి.